ఇంట్లో దోస పిండి ఉందనుకోండి, 1, 2 రోజులు దోస వేసుకున్న తర్వాత మూడో రోజు దోస పిండితో చక్కగా పొంగనాలేసుకోవచ్చు. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే. కొంతమంది అడుగుతున్నారు పొంగనాలు చక్కగా ఎలా చేసుకోవాలి చూపించు స్వప్న అని చెప్పేసి. మీకు ఆల్రెడీ తెలిస్తే స్కిప్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే ఫాలో అవ్వండి. దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మనది రెసిపీ ఉంది. ఆ వీడియోని ఫాలో అయిపోండి. చక్కగా పులిసినదైతే బాగుంటుందండి పొంగనాలకి దోస పిండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వెజిటేబుల్స్ మీ ఇష్టం. నేనైతే కొంచెం క్యారెట్ వేస్తాను, కలర్ఫుల్గా బాగుంటుంది అని. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కాస్త జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్ పిండి అయితే అంత టేస్టీగా ఉండదు పొంగనాలకి ఎప్పుడైనా సరే. దోస పిండి మరీ పల్చగా ఉన్నా కూడా పొంగనాలకి బాగుండదు. ఇప్పుడు పొయ్యి మీద పొంగనాల పీట పెట్టుకొని ఓన్లీ ఫస్ట్ వాయికి ఒక్కటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ టైం నుండి చాలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నూనెని చక్కగా అటు ఇటు తిప్పితే మొత్తం పట్టుకుంటుంది. మరి ఫుల్గా వేయకూడదు ఎప్పుడైనా సరే, కొంచెం గ్యాప్ ఇస్తే పొంగుతుంది పిండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఫస్ట్ ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెడితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. సో ఒక సైడే మనం మూత పెట్టుకోవాలి. చక్కగా ఒక 2 నుండి 3 నిమిషాలు అలా వదిలేస్తే ఒక సైడ్ మంచి కలర్ వస్తుంది, అప్పుడు తిప్పుకోవడమే. సో ఇలా ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. చూడండి, మంచి కలర్ రావాలి, పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. ఇలా తిప్పితే ఇంకో సైడ్ కూడా క్రిస్పీగా అవుతుంది. మీరు నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు. కొంతమంది ఇందులో నానబెట్టిన శనగపప్పు కూడా వేస్తారు, అది వేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలాగే చక్కగా కాల్చుకుంటే పొంగనాలు చాలా బాగుంటాయి. నన్ను అడిగితే ఇందులో అన్నీ కలిపి వేస్తాం కాబట్టి పచ్చడి కూడా అవసరం ఉండదు. కొంతమంది పచ్చడితో తింటారు, నేనైతే ప్లెయిన్గానే తినేస్తాను. నాకు ఇలాగే పొంగనాలు అయిపోయాయి. అయితే నా దగ్గర ఆల్రెడీ టమాటో చట్నీ ఉందండి. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకా టిఫిన్ చట్నీస్ కూడా చాలా ఉన్నాయి, మీరు ఛానల్లో ఫాలో అవ్వచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎప్పుడు ఇచ్చిన పొంగనాలని చాలా ఇష్టంగా తింటాను. పొంగనాల లవర్స్ చాలామంది ఉన్నారండి. రండి, ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో చేసుకుందాం. మీకేం కావాలి రండి. ఏదైనా సరే, తెలిసిన రెసిపీ అయినా సరే అడగండి, ఒకసారి చేసేసుకుందాం. ఏమంటారు? మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.